వాటర్ యాపిల్. దీంతో ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనకి సమ్మర్లో కాస్తాయి కాబట్టి ఈ ఫ్రూట్స్ మన బాడీ డీహైడ్రేషన్ కాకుండా మంచి విటమిన్స్ మినరల్స్ ఉన్న ఇదే పండ్లు కాబట్టి వాటర్ యాపిల్స్ ఇవి పెట్టుకుంటే చాలా బాగా కాస్తాయి. ఇవి మనం కుండీల్లో కూడా బాగా కాస్తాయి. ఇవి కాసి అయిపోయినాయి, మళ్ళీ వచ్చింది పూత. ఓకే, ఇది చూడండి, ఇదిగో వచ్చేస్తున్నాయి మంచిగా పిల్లలు. మళ్ళీ ఒకసారి అయిపోయింది కదా అని అనుకున్నాము, తినేసాం కాయలు ఫ్రూట్స్. లేదు, ఇదిగో ఇక్కడ చూడండి ఎన్ని గుత్తులు, గుత్తికి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదిగో వీటిల్లో కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. అది చెట్టు చాలా హైట్ అవుతుంది చెట్టు లేదు కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఇవన్నీ గ్రాఫ్టెడ్ మొక్కలు, అందుకే మనకి చిన్న మొక్కలు కూడా కాయలు కాసేస్తున్నాయి. మనము ఏజ్ని బట్టి నర్సరీలో మొక్కలు కొంటే కాయలు వెంటనే వచ్చేస్తాయి. మనకి 3 years ఏజ్ ఉన్న మొక్కలు కొనుక్కుంటే మొక్క కూడా ఏజ్ని బట్టి రేట్ ఉంటుంది మొక్క. ఓకే, ఇప్పుడు మీరు ఇవన్నీ నర్సరీలో కొన్న మొక్కలేనా? నర్సరీలో కొన్న మొక్కలే అన్ని. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే మొక్కలు నర్సరీలో కొని మనం ఇక్కడ పెడితే అవి ఒక వారం రోజుల తర్వాత ఎండిపోతాయి, సరిగ్గా రావు అంటే అది అంటే మనం చేసే మిస్టేక్ అంటారా? మనం చేసే మిస్టేక్. ఎందుకంటే మొక్కని మనం తీసుకురాగానే మన క్లైమేట్కి, మన వాతావరణానికి, మన మిద్దె తోటకి అవి అలవాటు పడేలా ఒక వారం రోజులు వాటిని అలానే ఉంచేయాలి. అలానే తెచ్చిన వెంటనే పెట్టద్దు. ఒక వారం రోజులు వాటిని నీళ్ళు పోస్తూ షేడ్లో మనం పెట్టేసుకొని మన వాతావరణానికి అవి అలవాటు పడేలాగా చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఎందులో పెట్టుకోవాలో వాటిని జాగ్రత్తగా మదర్ సాయిల్ పాడవకుండా, మదర్ సాయిల్ అంటే పైనున్న మట్టి పాడవకుండా మంచిగా వేర్లతో సహా తీసేసి మనం చక్కగా వేర్లు డిస్టర్బ్ కాకుండా పెట్టేసుకుంటే కుండీల్లో కూడా బాగా కాస్తాయి. ఇది యాపిల్, HRMN యాపిల్ అని మన ఎండలకి కూడా మన క్లైమేట్కి ఎండలకి కూడా వస్తుంది. మామూలుగా యాపిల్స్ కి చాలా చల్లటి ప్రదేశం లేదు ఇవి ఇప్పుడు కొత్తగా చేశారు. తెలంగాణ అంతా, ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల ఈ యాపిల్ పెంచుతున్నారు. ఇది కాపు ఎప్పుడు వస్తుంది? ఇది కాపు అంటే ఇంకొంచెం పెద్ద మొక్క అవ్వాలి, చిన్న మొక్కగా ఉంది కదా కొంచెం. మనకు కుండీలో అయితే ఈ పాటికి పూత వచ్చేది. కుండీలో ఉన్న మట్టితోనే అవి ఎదుగుతాయి కాబట్టి అవి ఇంకా తొందరగా పూత వస్తుంది వాటికి. మట్టిలో అంటే అవి ఇంకా పెరుగుతూ ఉంటాయి, వేళ్ళు లోపలికి పోనిచ్చి చాలా ఫ్రీగా పెరుగుతాయి కాబట్టి అప్పుడు అది బాగా పెరిగిన తర్వాత అప్పుడే కాతకొస్తుంది.